ఇక చిత్తూరు జిల్లా నగరిలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని నగరి తెదేపా నాయకులు రామానుజ చలపతి కలెక్టర్ని కోరారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద తనదైన శైలిలో చలపతి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ అనుచరులు ఇసుక, గంజాయి, గ్రావెల్, కంకర, రేషన్ బియ్యంని అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇకనైనా జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని కోరారు. కలెక్టర్ గారు చౌర్మన్ వెయిట్ చేయాలి. పాపం వాళ్ళు మన మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు. మన ఎవరు ఇక్కడే వెయిట్ చేద్దాం. మామిడి రైతులకు రావాల్సిన 8 రూపాయలకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కలెక్టర్ గారి నుంచి 7 నెలలు గడిచినా కానీ ఈ రోజుకైనా మనకు సరైన సమాధానం దొరుకుతుంది. రైతుల అకౌంట్ లో వాళ్ళపైన గుజ్జు ఫ్యాక్టరీ పైన చర్య తీసుకొని రైతుల అకౌంట్ లో 8 రూపాయలు జమ చేస్తారని ఆశించాం. అయితే కలెక్టర్ గారి పైన మాకు నమ్మకం ఉంది కానీ తొలి నుంచి కూడా రైతు ఫేవర్ గా రైతు పక్షపాతిగా ఉన్నాడు. కానీ కాకపోతే గుజ్జు ఫ్యాక్టరీల పైన ఇంతవరకు చర్య తీసుకుంటాం చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఇంతవరకు 7 నెలలు గడిచినా కానీ ఒక్క ఫ్యాక్టరీ పైన చర్య తీసుకోలేదు. రావాల్సిన బకాయిల పైన 8 రూపాయల పైన కూడా మాకు స్పష్టమైన హామీ లభించలేదు. కలెక్టర్ గారు మా అధికారులు వచ్చి మీతో రైతులతో మాట్లాడతారని చెప్తున్నారు కానీ మాకు ఎటువంటి నిర్దిష్టమైన హామీ లభించలేదు. ఈ రోజు రైతులు ఇంతమంది పొలంలో రైతు ఉండాల్సిన రైతుని పొలాన్ని నుంచి రైతుని తీసుకొచ్చి రోడ్డు పైన పడేశారు. ఈ దుస్థితి కారణం ప్రభుత్వాలే. మా మీద అనవసరంగా లేనిపోని నిందలేసి రైతు నాయకుల పైన కూడా అనవసరంగా కొంచెం డిస్టర్బెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలి. గుజ్జు ఫ్యాక్టరీల నుంచి చర్య తీసుకుని పక్షంలో ఈ రోజు కలెక్టర్ గారి నుంచి మేము స్పష్టమైన హామీ వస్తుంది. మా అధికారిని పంపిస్తామని చెప్పాడు. మేము ఇంకా హాఫ్ అవర్ 1 అవర్ వెయిట్ చేస్తాం. అయినా కానీ రైతులు కాబట్టి మా కోరిక చివరి వరకు ఉంటుంది కాబట్టి ఆశిస్తాం. కలెక్టర్ గారి నుంచి మార్కెట్ కి సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు, బ్యాంకులు సరఫరా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి రైతులకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 రూపాయల చొప్పున ఇప్పటికే 1,49,49,64,64 రూపాయలు రైతుల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మామిడి రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన సపోర్ట్ ప్రైజ్కి సంబంధించి. అదే సమయంలో కంపెనీల నుంచి ఇంకా డబ్బులు రైతులు చెల్లించాల్సి ఉంది. కొంతమంది చెల్లించారు, కొంతమంది ఇంకా చెల్లించలేదు. చెల్లించిన వాళ్ళు కూడా 4 నుంచి 5, 6, 7 రూపాయలు రకరకాలుగా చెల్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతుల వైపు నుంచి తక్కువ మొత్తంలో తక్కువ డబ్బులు కాకుండా కమిట్ అయిన 8 రూపాయలు కిలోకి చొప్పున చెల్లించాలని చెప్పని రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు రైతు నాయకులు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఉన్న 11 డిమాండ్లో చాలా వరకు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ చేయగలిగినవి ఆల్రెడీ వారికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ 8 రూపాయల కిలోకి చొప్పున అన్న డిమాండ్ మీద మరొకసారి జిల్లా కలెక్టర్ గారు అన్ని పల్ప్ యూనిట్ వాళ్ళతో కూడా పిలిపించి మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సబ్సిడీ